తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. కాకినాడ జిల్లాలో అదృశ్యమైన 2 ఏళ్ల చిన్నారి కోసం గాలింపు చర్యలు ముమ్మరమయ్యాయి. కనిపించకుండా పోయిన బాలిక జ్ఞానేశ్వరి ఏదైనా ప్రమాదానికి గురైందా లేక ఎవరైనా కిడ్నాప్ చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాత్రంతా గాలించారు. డ్రోన్ కెమెరాలతో కొండ ప్రాంతంలో జల్లెడ పట్టారు. చిన్నారి మిస్సింగ్తో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. కాకినాడ జిల్లా తుని మండలం దొండవాకలోని కనిపించకుండా పోయిన 2 ఏళ్ల చిన్నారి ఆచూకీపై ఉత్కంఠ నెలకొంది. సిహెచ్ అగ్రహారం గ్రామానికి చెందిన సుంకర గణేష్, భవానీ దంపతుల కుమార్తె జ్ఞానేశ్వరి. కుటుంబ పోషణ కోసం గణేష్ తోటల్లో కాపలాదారుగా పనిచేస్తున్నాడు. శనివారం మధ్యాహ్నం జ్ఞానేశ్వరి బయటకు వెళ్లింది. అదే సమయంలో గ్రామానికి చెందిన ఓ వ్యక్తి చిన్నారి నడుచుకుంటూ వెళ్తుండగా చూసినట్లు చెప్పాడు. ఆమెను ఇంటికి తీసుకురావడానికి ప్రయత్నిస్తే అక్కడ ఉన్న కుక్క తనపై దాడి చేయడంతో భయపడి వెనక్కి వచ్చేసిన కుటుంబ సభ్యులకు తెలిపాడు. అప్పటికే చిన్నారి ఏ దిశగా వెళ్లిందో తెలియక ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. రెండు రోజులుగా బాలిక ఆచూకీ లభ్యం కాకపోవడంతో అందరిలోనూ ఆందోళన నెలకొంది. కాకినాడ ఎస్పీ ఆదేశాలతో ప్రత్యేక బలగాలను రప్పించి గాలిస్తున్నామని డీఎస్పీ తిలక్ తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్, అటవీశాఖ బృందాలు రంగంలోకి దిగాయని, డ్రోన్ల సాయంతో ముమ్మరంగా గాలిస్తున్నారని వెల్లడించారు. కాకినాడ ఎస్పీ శ్రీ బిందు మాధవ్ గారు ఆదేశాల మేరకు డాగ్ స్క్వాడ్, యాంటీ నక్సలైట్ స్క్వాడ్, క్యూఆర్టీ టీమ్స్, జిల్లా పోలీసును కూడా మాకు పంపించారు. కంటిన్యూస్గా సర్చింగ్ ఆపరేషన్ చేశాము. ఆడుకుంటూ తోటలోకి వెళ్ళింది. ఆ పాపతో పాటు ఒక కుక్క పిల్ల కూడా ఉంది. అంటే దారి తప్పి ఆ చివరి వరకు వెళ్ళిపోయి ఉండొచ్చని చూస్తున్నాము. అలాగే పోడు వ్యవసాయం ఉంది పక్కన, అటువైపు వెళ్ళిందని ఆ ఏరియా చూస్తున్నాము. ఏదైనా కిడ్నాప్ చేసి ఎవరైనా ఎత్తుకుపోయిన ఆ యాంగిల్లో కూడా ఎన్ రూట్లో ఉన్నటువంటి ఆల్ సీసీ కెమెరాస్ కూడాను చేస్తున్నాం. చాలా భారీ వర్షం కురిసింది. దాంతో పైనుండి వచ్చిన వాటర్ ఈ గుంతల్లో అట్లా ఏదైనా ఉంటే జారి పడిపోయే అవకాశం ఉందేమని అవి కూడా చెక్ చేస్తున్నాం. చిన్నారి ఆచూకీపై ఎలాంటి ఆధారాలు లభ్యం కాకపోవడంతో డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు. జ్ఞానేశ్వరితో పాటు పెంపుడు కుక్క కాలిముద్రల కోసం అన్వేషిస్తున్నారు. తోటకు ఆనుకొని దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో గాలింపునకు ఇబ్బంది ఏర్పడినట్లు తెలుస్తోంది. పాపను ఎవరైనా కిడ్నాప్ చేశారనే కోణంలో దర్యాప్తు చేస్తూ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో సీసీ కెమెరాలను పరిశీలించారు. జ్ఞానేశ్వరి తల్లిదండ్రులకు ఎవరితోనైనా విభేదాలు ఉన్నాయా అనే కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు.